ఈ మధ్య బాలీవుడ్లో రీమేక్స్ చాలా అంటే చాలా ఎక్కువైపోయినాయి. దాంట్లో ఇదొక్కటి ధడక్ 2 ఇందాకే చూసి వచ్చిన మధ్యాహ్నం షో. ప్రాబ్లం ఏం లేదు సినిమాతోని, కానీ రీమేక్ అనే ప్రాబ్లం ఒకటి ఊరికే గుర్తొస్తా ఉంటుంది. అరే ఎందుకురా బాబు అవసరమా, కొత్త ఒరిజినల్ ఫ్రెష్ స్టోరీ తీసుకోవచ్చు కదా అని చెప్పి. ఇది మన తమిళ్ పెరియరుం పెరుమాల్ అని చెప్పి మూవీ ఉంది, దాని రీమేక్ ఇది. అంటే దీనికి బాలీవుడ్ హిందీ తడక అనేది గట్టిగా గుమ్మరించిండ్రు. సాంగ్స్ అండ్ కొన్ని సీన్స్ అండ్ ప్రిన్సిపల్ తో కొన్ని సీన్స్ అది కొంచెం డిఫరెన్షియేట్ చేస్తుంది. బట్ ద థింగ్ ఈస్ మూవీ మాత్రం నేను ఆల్రెడీ ఒరిజినల్ చూసిన, పెరియరుం పెరుమాల్ చూసిన నేను ఆల్రెడీ ఎప్పుడు 2 years కింద ఏమో చూసినట్టున్నా నేను. ఆ మూవీ నాకు చాలా బాగా అనిపించింది. సోషల్ యాక్టివిటీస్ చుట్టూ తిరుగుతూ ఉంటది అండ్ లవర్స్ ది ఎట్లుంటది అనేది బాగా చూపెట్టింది దాంట్లో. అండ్ రాగా రస్టిక్ గా మంచిగా ఉంటది దాంట్లో. దీంట్లో ఎందుకు రా అండ్ రస్టిక్ సీన్స్ ఉన్నప్పుడు కూడా ఇంకా నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ గట్టిగా పెడతాడు అండ్ కొంచెం ఆ బాలీవుడ్ తడక అనేది కనిపిస్తా ఉంటది. అది కొంచెం మిస్సింగ్ అనిపించింది రా రస్టిక్ ఉన్న ఫిలిం ని. మీరు ఎందుకు ఇట్లా ఎంటర్టైన్మెంట్ అండ్ ఎంకరేజ్మెంట్ చేస్తారు మ్యూజిక్ పెట్టి అన్నట్టు అనిపించింది నాకు. కానీ చెప్తున్నా కదా, సిద్ధాంత్ చతుర్వేది అండ్ మన బాబీ 2 అదే తృప్తి డిమ్రి వీళ్ళిద్దరు మాత్రం పర్ఫార్మెన్స్ మాత్రం ఇరగా తీసేసిండ్రు వీళ్ళిద్దరు. నాకు సిద్ధాంత్ చతుర్వేది పెద్దగా నచ్చాడు. ఆయనని హీరో లాగా మూవీ తీస్తే మాత్రం నాకు అస్సలు నచ్చదు. ఆయనను చూసినా నాకు పెద్దగా అనిపించదు. హీరో మెటీరియల్ కాదేమో అనిపిస్తుంది నాకు ఆయన చూస్తే. లాస్ట్ ఫిలిం ఏదో వచ్చిందప్ప, మన రాజాసాబ్ హీరోయిన్ తో వచ్చింది, నాకు ఆ పేరు గుర్తొస్తలేదు. కానీ ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అది సినిమా నార్త్ లో, ఇక్కడ కూడా ఎవరు దేకలేరు దాన్ని. కానీ దాని తర్వాత ఇంత మంచి ఫిలిం తీసిండంటే నిజంగా చాలా బాగుంది. అసలు మంచిగా పుల్ ఆఫ్ చేసిండ్రు. మంచి క్యారెక్టర్ పడ్డప్పుడే యాక్టర్ ఆర్ యాక్ట్రెస్ అనేటోళ్ళు బయటికి వస్తారు వాళ్ళ కంఫర్ట్ స్టేజ్ నుంచి అని చెప్పి ఈ మూవీ చూసినప్పుడు నాకు అర్థమైంది. ఎంత బాగా పుల్ ఆఫ్ చేసిందంటే ఇద్దరు. తృప్తి డిమ్రి కూడా చాలా బాగా చేసింది. యానిమల్ తర్వాత మనం చూసే మూవీ ఇది. సో చాలా అంటే చాలా బాగా అనిపించింది. కొత్తగా ఏదో నేను యానిమల్ మూవీలో చూసిన హీరోయిన్ ఈమెనేనా అన్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు నాకు. కొత్తగా రా అండ్ రస్టిక్ గా చూపెట్టిన టైం అని. అండ్ సిద్ధాంత్ చతుర్వేది కూడా మరీ ఓవర్ యాక్షన్లు దుబ్బకుండా చాలా బాగా చేసిండు. ఎప్పుడు చూసినా యాక్షన్లు దీక్షన్లు చేస్తూ ఉంటాడు. అది చేయకుండా దీంట్లో పర్ఫెక్ట్ గా సింక్ అయిపోయిండు లవ్ స్టోరీతోని. అది నాకు చాలా నచ్చింది. అండ్ మ్యూజిక్ ఎక్కడ పడితే అక్కడ లౌడ్ గా కొట్టేసిండ్రు అని అనిపించింది, కానీ ఒక ప్రాపర్ మ్యూజిక్ ఉంది అన్నట్టు ఎక్కడ కూడా అనిపించలేదు. అదొక చిన్న డిసప్పాయింట్మెంట్ అనిపించింది అంతే. అండ్ మూవీ మాత్రం గుడ్, చాలా బాగుంది. అండ్ నేను ధడక్ 2 ఆర్ సన్ ఆఫ్ సర్దార్ 2 అంటే మాత్రం ధడక్ 2 పోండి. సన్ ఆఫ్ సర్దార్ 2 ఈజ్ ఎ వర్స్ట్ ఫిలిం ఎవర్ ఇన్ అజయ్ దేవగన్స్ కెరియర్. సిద్ధాంత్ చతుర్వేది తృప్తి డిమ్రికి ది బెస్ట్ ఫిలిం ఇన్ దేర్ కెరియర్ అని అనిపించింది నాకైతే. సో ఐ ఓట్ ఫర్ ధడక్ 2. అండ్ కింగ్డమ్ విషయానికి వచ్చేస్తే మాత్రం హిందీ సినిమా చూడాలనుకుంటే ఇవి రెండిట్లో మాత్రం ధడక్ 2 పోండి. ఇట్ విల్ బి ఏ గుడ్ బింజ్ వాచ్ ఫర్ యూ అని అనిపిస్తుంది మీకు. అండ్ ఎవరైనా ఒరిజినల్ చూడకపోతే ఇది డైరెక్ట్ చూసిండు అనుకో, పక్క వాళ్ళకి 0% తోని నచ్చేస్తుంది, వెంటనే నచ్చేస్తుంది సినిమా చూడంగానే. ఒకవేళ ఎవరైనా తమిళ్లో పెరియరుం పెరుమాల్ చూసి ఉంటే ఇది కొంచెం అటు ఇటు అనిపిస్తుంది, కానీ అయినా సరే ఇంత మంచిగా పుల్ ఆఫ్ చేసిండంటే వాళ్ళని మెచ్చుకోవాల్సిందే. ఐ జస్ట్ లవ్ దేర్ వర్క్. సినిమాటోగ్రఫీ కానీ, డిజైన్ కానీ, కొరియోగ్రఫీ డిజైన్ కానీ చాలా బాగా చేసిండ్రు, మంచి అనిపించింది. నేనైతే పక్కా ధడక్ 2 వెళ్ళొచ్చు అని చెప్తా. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మాత్రం జస్ట్ మన సిద్ధాంత్ చతుర్వేది ఓవర్ యాక్షన్ల వల్ల కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అంతే. సో యా, ఇట్స్ ఎ గుడ్ మూవీ. సో పక్కా వెళ్ళండి. ఇట్స్ వర్త్ ఇట్ అని అంటా నేనైతే, ఇఫ్ ఒరిజినల్ చూడకపోతే. ధడక్ 1 మన సైరాట్ మూవీ రీమేక్, ధడక్ 2 పెరియరుం పెరుమాల్ రీమేక్. సో ఇది గుర్తుపెట్టుకోండి మైండ్లో. సో యా, దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ ధడక్ 2. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యా, సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మూవీ తక్. జై హింద్.